చేయాలంటేనే భయభ్రాంతులకు గురి కావాల్సిన పరిస్థితి నెలకొందని వరంగల్ రైతులు ఆవేదన చెందుతున్నారు. కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామని ఐకేపీ సెంటర్లకి పోతే అక్కడ ఎదురే కష్టాలు వ్యవసాయం చేసినా దానికన్నా అధికంగా మారిందని చెబుతున్నారు. తాము కష్టపడ్డ పంటకి 4 రూపాయలు వస్తాయని ఆశతో కొనుగోలు కేంద్రాల్లో పడిగాపులు కాస్తున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యాడని వాపోతున్నారు. గన్నీ బ్యాగులు నుంచి తరుగు పేరుతో మోసాలే చేస్తున్నారని మండిపడుతున్నారు. అసలు మేము ఎందుకు వ్యవసాయం చేయాలి అని ప్రశ్నిస్తున్న రైతులతో మా ప్రతినిధి నరేందర్ ఫేస్ టు ఫేస్. ఆరుగాలం కష్టపడి పండించిన పంటని అమ్ముకోవడానికి మాత్రం అసలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండాకాలంలో మండు టెండల్లో పిట్టల ఒకవైపు ప్రజలు రాలిపోతుంటే వీళ్ళు ఇక్కడ పడిగాపులు కాసుకుంటూ అరిగోసపడుతున్న పరిస్థితి ఉంది. మనం హన్మకొండ జిల్లా అసన్పర్తి మండలం మల్లారెడ్డి పల్లె గ్రామం లోపల ఉన్నాం. ఐకేపీ సెంటర్లో ఉన్నాం. ఇక్కడ రైతులు వారి గోసేందో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఇప్పుడు మీరు ఇక్కడికి ఎన్ని రోజులు అవుతుంది వచ్చి, దేనికి ఇక్కడ పడిగాపులు కాస్తున్నారు? ఇప్పుడు ముందుగా ఒకసారి పోయింది సార్, మళ్ళీ ఇప్పుడు 10-15 రోజులు అవుతుంది సార్ వచ్చి. సంతులు లేవు, రత్తలేవు, ఎండలో ఇబ్బంది అవుతుంది, ఇలాంటి కష్టం అవుతుంది. అది సమస్య మాకు. ఎండలో తిరుగుడు, గాబరవుడు, అట్లా అందరినీ అనుకుంటారు సార్. ఇక్కడ మేము 15 రోజుల వరకు వచ్చి కాంటాలు అవ్వడం లేదు, బత్తాలు వచ్చిన బత్తాలు ఎత్తలేరు, చాలా ఇబ్బంది పెడతాను. ఏంటంటే రేపు రోజు అత్తనే ఉంటాను, కాంటాలు ఆపుతాను. వాళ్ళు ఆపి మిల్లర్ల కాకపోతే మిల్లర్లు వాళ్ళు అంతకుముందు కిలో పెట్టి 2 కిలోలు, ఇప్పుడు 3 కిలోలు అంటారు. 3 కిలోలు స్ట్రైక్ చేసినాం, తరుగు 3 కిలోలు కింటానికి 8 కిలో పోతాం సార్. అట్లా దీనివల్ల కొన్ని ఆపినాక ఏమన్నది మళ్ళీ దయచేసి 2 కిలోలు ఇస్తాను, మళ్ళీ లేచిండ్రు 7 మొత్తం 40, మళ్ళీ 3 కిలోలు పెడతాను కాంట తరుగు. ఇప్పుడు మేము 15 రోజులు అవుతుంది, ఒక్క బత్త ఎత్తలేరు, ఆ బత్తలు తాళం వేస్తారు, తాళం ఎత్తలేరు. ఇబ్బంది బాగా అవుతాను. రోజు వస్తానే ఉంటాను, పోతాను పోయి అందరూ రేపు రమ్మంటారు, తాళం ఎత్తాను, ఎత్తలేరు సార్. బత్తాలు చాలా ఇబ్బంది అవుతుంది సార్. చెప్పండి, ఈ ఎండల్లో మరి ఎలా పడిగాపులు కాస్తున్నారు? మరి ఇబ్బంది కలగట్లేదు? ఇప్పుడు ఒకవైపు జనాలు అయితే బయట తిరిగే వాళ్ళే పిట్టల రాలిపోతున్న పరిస్థితి, మీకు ఏమి ఇబ్బంది కావట్లేదా? ఇక్కడ ఉన్న రైతులందరికీ సమస్యలు ఉన్నాయి. బ్యాగులు వచ్చేస్తున్నాయి కానీ వాళ్ళ మెయింటెనెన్స్ లేదు. వాళ్ళది ఒక రైతుకు 250 బ్యాగులు ఇచ్చేస్తున్నారు. ఇక్కడ ఉన్న వర్కర్లు కూడా వాళ్ళ మెయింటైన్ చేయాలి. ఆ 200 బ్యాగులు ఇచ్చిన తర్వాత వీళ్ళు కాంట చేసిన తర్వాత నీకు ఎన్ని బ్యాగులు ఇచ్చినాయని లిస్ట్ రాసుకున్న తర్వాత మిగతా 250 బ్యాగులకు 150 బత్తాలు ఇచ్చినాక ఇంకా 50 బ్యాగులు ఏమి అని వీళ్ళు కౌంటింగ్ చేస్తే ఈ 20-30 బత్తాలు ఉన్న వాళ్ళు కూడా వాళ్ళు కౌంటింగ్ పోతుంది. ఆ మెయింటెనెన్స్ లేదు సార్. ఇక్కడ నీటి పడిగాడుపులు కాల్చుకుంటూ ఎండకు వానకు దడుచుకుంటా మళ్ళీ ఇప్పుడు వాడిన వర్షం అని వీళ్ళు రైతులంతా ఏకమయ్యి ఇవంటే బ్యాగులు వచ్చేసినాయి కానీ 3 days అవుతుంది. ఇవంటే మేము తర్వాత ఇస్తాం ఇవన్నీ కాంటలు అయిన తర్వాత ఇచ్చేస్తామని మళ్ళీ అంటున్నారు. ఈ కాంటలు అయిన తర్వాత అంటే మళ్ళీ వర్షం వచ్చిన తర్వాత మేమేం కావాలి? ఇప్పటివరకే ఫస్ట్ 1.5 కిలో కటింగ్ చేసిండు, ఆ తర్వాత రెండోసారి 2 కిలోలు కటింగ్ చేసిండు, మళ్ళీ మొన్నటి రీసెంట్ వరకు 2.5 కట్ చేసిండు. ఇప్పుడు 3 కిలోల కటింగ్ అవుతాయి. ఇప్పుడు 3 కిలోలు కట్ అయింది. ఇప్పుడు మళ్ళీ వర్షం పడితే మళ్ళీ 3 చేసేది తెలియదు, 4 చేసేది తెలియదు కటింగ్. అది మా బాధతోటి మేము రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నాము. దీన్ని ప్రభుత్వం చర్య తీసుకొని ఇమ్మీడియట్గా మాకు కాంటలు అయ్యేటట్టుగా చూసుకోవాలి సార్. చెప్పండి, మరి ఒకవేళ వర్షం పడితే ఏంటి పరిస్థితి? ఇప్పుడు వర్షం పడితే మేము ఇబ్బందుల పాలవుతాం సార్. ఇప్పుడు 15 రోజుల బట్టి ఇక్కడ మేము ఉన్నాము. బత్తాలు వచ్చినాయి, అలా గోదాములు ఉన్నాయి, ఇస్తలేరు. రేపు మా పంటలు ఇక 4 రోజులే వచ్చి బత్తాలు ఇవ్వాలి ఇస్తాను, మరి ఇస్తారు కావచ్చు సార్. చూస్తున్న మొత్తానికి అయితే తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్న పరిస్థితి ఉంది. అసలు బస్తాలు ఇవ్వట్లేరని చెప్పేసి తీసుకుపోయిన కాంట వేసే దగ్గర తరుగు పేరుతో తీవ్ర మోసం చేస్తున్నారు. ఈ ఎండలకు పడిగాపులు కాసుకుంటూ తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని చెప్తున్నారు. ఒకవేళ వర్షం వస్తే ఉన్న ఫలంగా పండించిన పంట అంతా కూడా నీళ్ళపాలు అయ్యే పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జ్ ఇక్కడ ఉన్నారు, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, అసలు ఏంటి సమస్య ఏంటి? మరి ఇంతగా అందరూ ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది, అసలు ఏం సమకూర్చారు ఏంటి? నా పేరు ఇంద్రసేన, ఇక్కడ సిద్ధాపురం ఐకేపీ సెంటర్ ఇన్ఛార్జ్. వాస్తవానికి మా సెంటర్ దగ్గర ప్రాబ్లం అంటే మాకు ప్రతి సంవత్సరం మాకు 1 by 1గా ఇప్పుడు మాకు ఇక్కడ ఒక 8 విలేజ్లు ఉంటాయి. ఇక్కడ మా సెంటర్కు మాకు ఫస్ట్ తండా, తర్వాత సిద్ధాపూర్, తర్వాత అరవపల్లి, తర్వాత కోయిలో అని కట్టింగ్ అవి వచ్చేది. కాకుండా ఈసారి మా దురదృష్టం ఏమో కానీ ఈసారి కట్టింగ్ మొత్తం అంతా ఒకేసారి వచ్చింది, క్రాప్ అంతా ఒకేసారి వచ్చింది. దానివల్ల మాకు ఇక్కడ అమ్మాలి ప్రాబ్లం తప్పించి ఇక్కడ మాకు ఎలాంటి ఇబ్బంది లేదు. గన్నీస్ కానీ లారీ ట్రాన్స్పోర్ట్ కానీ అన్నీ బాగానే వస్తున్నాయి. కాబట్టి మెయిన్ ఒకటి మాకు అమ్మాలి కొద్దిగా 30 మెంబర్స్ ఉన్నారు. దానివల్ల మాకు రోజు కాంటాలు 2,000-2,500 బ్యాగుల కంటే ఎక్కువ కావట్లేదు. రోజు 2 లోళ్ళు 3 లోళ్ళే పోతున్నాయి అంతే. అది ఒకటే దానివల్ల ప్రాబ్లం వల్ల ఇక్కడ ఆగిపోయిందని. గన్నీస్ మాత్రం మాకు సరిపడా గన్నీస్ ఉన్నాయి. కాకుండా మేము ఏం చేస్తున్నాం అంటే
గన్నీస్ మొత్తం ఒకేసారి ఇస్తే అందరూ నింపి పెట్టేస్తులు కాంటావట్లో కొద్దిగా రైతుల ఇబ్బంది అవుతుందని 10,000 గన్నీస్ ఇచ్చుకుంటూ కాంటాలు వేపిస్తున్నాం అంతే. అదొకటే ప్రాబ్లం తప్ప ఇక్కడ మాకు ఎలాంటి ప్రాబ్లం లేదు, రైతులు కానీ మాకు కానీ ఎలాంటి ఇబ్బంది లేదు. ఇప్పుడు ఎన్ని రోజులు అవుతుంది మరి ఇక్కడ కాంటాలు జరగబట్టి? మరి ఒక్కసారిగా వచ్చిందని అంటున్నారు, ఎన్ని రోజులకెళ్ళి ఈ పరిస్థితి ఉంది? ఇప్పుడు జస్ట్ అంటే ఇక్కడ మాకు బాయిల కింది కటింగ్ ఒకసారి వస్తుంది, చెరువు కింది కటింగ్ ఒకసారి వస్తుంది. బాయిల కింది కటింగ్ అయింది మొత్తం ఆల్మోస్ట్ అంతా అయిపోయింది. ఇప్పుడు ఓన్లీ ఇప్పుడు చెరువు కింది కట్టింది అది ఒకటే ఉంది. అది ఇప్పుడు ఒక వారం రోజుల్లో సెంటర్ మొత్తం క్లోజ్ అవుతుంది. ఇప్పుడు మాకు ఇంకొక 10,000 గన్నీసు కాంటాలు అవుతున్నాయి. అవి ఒక 3-4 రోజుల్లో మేము కంప్లీట్ చేసి సెంటర్ క్లోజ్ చేద్దామని అనుకుంటున్నాం. మరి వచ్చిన గన్నీస్ ఎందుకు ఇవ్వట్లేరు, ఎందుకు స్టోర్లో పెట్టుకుంటున్నారు? గన్నీస్ ఇస్తున్నాం కానీ అన్ని గన్నీస్ ఒకేసారి ఇస్తే అన్ని రైతులంతా ఒకేసారి నింపితే మళ్ళీ కాంటాలు వేసేటప్పుడు మాకు మాది ముందుకు వచ్చారు కొద్దిగా గందరగోళం అవుతుందని చెప్పి 10,000 ఇచ్చి మేము 10,000 తర్వాత ఇచ్చి కాంటాలు పెట్టి ఇక ట్రాన్స్పోర్ట్కి కానీ రైతులకు కానీ అమలు కానీ ఇబ్బంది లేకుండా మేము 10,000 ఇచ్చి మేము చేస్తున్నాము. చూస్తున్నాం ఇక్కడ గన్నీస్ ఉన్నాయి, గన్నీస్ ఉన్నా కూడా ఇవ్వడంలో తాత్సారం చేస్తున్నారు, మాకు తీవ్ర ఇబ్బందులు గురవుతున్నా కూడా పట్టించుకోవడం లేరని చెప్పేసి అయితే రైతులు వాపోతున్న పరిస్థితి. అటు మిల్లులోకి తీసుకెళ్తే తరుగు పేరుతో అక్కడ మోసం చేస్తున్నారు, ఎక్కడ మోసం. మాకు పంట రైతు అనేవాడు రాజు అంటారు, వెన్నెముక అంటారు దేశానికి, కానీ ఇక్కడ చూస్తే మా వెన్నులని విరిచేస్తున్నారు, మాకు నష్టం తప్ప లాభం లేదు, ఇక్కడ మోసమే జరుగుతుంది. మాకు ఇబ్బంది, నిర్లక్ష్యం, మోసం తప్ప మా బతుకుల పట్ల పట్టించుకునే నాయకుడు లేడు, ఒక ప్రభుత్వ అధికారులు కూడా ఎవరు పట్టించుకోవడం లేరని చెప్పేసి ఆవేదన పడుతున్న పరిస్థితి. కెమెరామెన్ సంపత్, నరేంద్ర, HM TV, వరంగల్.